ఓవైపు ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు ప్రచారం చేసుకుంటూ మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన మాత్రం అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తుందని బీఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య ధ్వజమెత్తారు. కానీ హామీలు ఇచ్చి గద్దెరెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది తిరగక ముందే పల్లెల్లో ఎక్కడికక్కడ ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు. ఒకవైపు జర్నలిస్టులను, మరోవైపు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను సైతం గొంతు నొక్కుతూ వారినిపై అక్రమ కేసులు పెడుతూ నిర్బంధ పాలన తలపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈరోజు ట్యాంక్ బండ్పై తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా ఎక్కడికక్కడ టీఆర్ఎస్ శ్రేణులను, బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్లో ఉంచడం అవుతుంది. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం ప్రజల మన్ననలు చూరగొనే విధంగా పరిపాలించాలే తప్ప ప్రశ్నించే గొంతులను ఇలా నొక్కేయడం సమంజసం కాదు. ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏ పాలకులైనా 5 ఏళ్ల